వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఉంటుంది కదా, అంటే పశుసంవర్ధన శాఖలో ఇందులో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో దాని గురించి అనేది చేస్తాము. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అని కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ వాటిల్లో ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. సో ఆఫర్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఆఫర్స్ ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే మేము ఇక్కడ ట్యాగ్ చేస్తాము, ఎందుకంటే ఆఫర్స్ ఎక్కువగా ఇస్తాడు. అలాగే మన క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా మీరు పర్చేస్ చేసుకొని నచ్చకపోయినా ఈజీ కూడా రిటర్న్ అయితే చేసేవచ్చు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అయితే ఇచ్చారు కదా. సో అది అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ విల్లింగ్ ఎలిజిబుల్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ హ్యావింగ్ ఏ రిక్వెస్టింగ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ టు ఫిల్ అప్ అండ్ పోస్ట్ ఆఫ్ వెటర్నరీ ఆఫీసర్ గ్రూప్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అయితే ఇచ్చారు కదా. డ్యూపిటేషన్ బేసిస్ ఇన్ ద పే లెవెల్. సో మనకి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైనా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైనా, లేకపోతే యూనియన్ ఉంటారు కదా, యూనియన్ టెరిటరీస్ ఉంటారు కదా. సో ఇక్కడ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చంట. ఓన్లీ ఒకే స్టేటు, ఒకే డిస్ట్రిక్టు అలా అంతా ఏం లేదు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, లేదా యూనియన్ గవర్నమెంట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీళ్ళు ఏమి ఇచ్చారు, ఎనీ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకా ఇవి గ్రూప్ ఏ పోస్టులు. అంటే మనకి గ్రూప్ ఏ అంటే గ్రూప్ ఏ వాళ్ళకి ఎక్కువ రెమ్యునేషన్స్ అనేది పర్ మంత్ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో గ్రూప్ ఏ పోస్టులు అన్నిటికీ కూడా గవర్నమెంట్ యొక్క అలవెన్సెస్ అనేది చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. ఈ రిలీవెంట్ ఎక్స్పీరియన్స్, ఈ రిలీవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మిస్ కాకండి. చాలా మంచి నోటిఫికేషన్. సో అది అలాగే ఇక్కడ మనకి ఏమిచ్చారు, పే లెవెల్ ఏమిచ్చారు, పే లెవెల్ 10 56,000 అంటే మనకి స్టార్టింగ్ 56,000 నుంచి 1,77,000 వరకు కూడా ఇస్తారు. అంటే అలా ఇంక్రిమెంట్స్ చేస్తారు. స్టార్టింగ్ జాయినింగ్లో ఏంటంటే 56,000 అనేది పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, ఇంకా మెడికల్, ఇన్సూరెన్సు, ఇలా చాలా రకాల అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎనీ స్టేట్ అయినా సరే అప్లై అనేది చేసుకోండి. అది అలాగే ఇంకా ఏమి ఇచ్చారు మనకి ఇందులో, ఇక్కడ వీళ్ళు యొక్క ఫోన్ నెంబరు, అఫీషియల్ వెబ్సైట్ లింకు, మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. సో మీకు ఫర్దర్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా, లేకపోతే ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా సరే మీరు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయవలసింది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకే. ఎందుకంటే ఇందులో ఈ జాబ్ డీటెయిల్స్, వాట్ ఏంటనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఒకసారి చూసి చదివి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అప్లై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో అందుకని నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇదే ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అలాగే మనకి వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. సో మెయిల్ ఐడి కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేదా కాల్ కూడా చేయొచ్చు. సో వీటన్నిటికంటే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని మీరు చూసి ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, మీకు ఫర్దర్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వీళ్ళు రిలివెంట్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వెబ్సైట్ని ఫాలో అయ్యి చూడండి అప్పుడప్పుడు మీరు. సో అది ఇంకా ఇందులో మనకు వచ్చేసరికి ఇక్కడ చూడండి అలవెన్సెస్ అనేది ఇచ్చారు. అలవెన్సెస్, లీవ్స్, టీఏ, డిఏ, జాయినింగ్స్, లీవ్, శాలరీ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్స్. అంటే చెప్పాను కదా అలవెన్సెస్ ఏమేమి ఇస్తారు ఏంటి అనేది. సో లీవ్స్ కూడాను
మీకు అంటే ఎలా అంటే ఇయర్లీ ఇన్ని లీవ్స్ అని, అలా కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే ఆ లీవ్స్ అని చాలా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ అయితే ఇందులో లీవ్స్ అనేది ఉంటుంది. హెల్త్ కండిషన్ బట్టి నార్మల్ లీవ్స్ అని, కొన్ని సిఏ అని అట్లా చాలా ఉంటాయి. అలవెన్సెస్ కూడా ఇంకా మన ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా హౌస్ రెంట్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది. ఇవి ఒకసారి మీరు వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది మీరు చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పడం కంటే. సో అదొకటి. అండ్ మనకి ఇంకా ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఆన్ ప్రిస్క్రిప్ట్ ఫార్మేటు, ఎప్పుడు లాస్ట్ డేట్ అవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. సో ఫస్ట్ మనకి దీనికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఆఫ్టరు మన వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మనకి 45 days అనేది ఇచ్చారు. ఇది ఉంది కదా, వితిన్ 45 days అనేది వీళ్ళకైతే మనమైతే పంపించాలి. సో మనకి ఇక్కడ చూడండి, జూలై అనేది ఇచ్చారు కదా, ఆ డేట్ అయితే కాదు. సో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నుంచి 45 days ఎప్పుడైనా సరే మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఈలోపు మీరు ఎప్పుడైనా సరే మీరు వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాలి. ఎలా పంపించాలంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా, అప్లికేషన్ డ్యూలీ అని అయితే ఇక్కడ ఇచ్చారు కదా, అడ్రస్ ఇదంతా కూడాను ఈ అడ్రస్కి మీరు పంపించాలి స్పీడ్ పోస్ట్ ద్వారా. నార్మల్ పోస్ట్ అయితే కాదు, నార్మల్ పోస్ట్ అనేది డిలే అవుతుంది, 10 days అయినా 50 days అయినా అట్లా లేట్ అవుతుంది. అదే స్పీడ్ పోస్ట్ అనుకోండి మీకు 3 daysలోనే వెళ్ళిపోతుంది. సో అలా మీరు స్పీడ్ పోస్ట్ అనేది ఇది పంపించాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరి సో అలా నార్మల్ పోస్ట్ అయితే చేయకండి. ఇంకా మనకి ఇందులో కొన్ని అయితే ఇచ్చారు, ఏమేమి ఉండాలి అంటే మీకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలన్నీ కూడా ఇందులో వీళ్ళు ఇచ్చారు. అంటే మీకు 10th, ఇంటర్, వెటర్నరీ సర్టిఫికేటు, ఇవన్నీ సర్టిఫికేట్లు ఒరిజినల్స్ ఉండాలి. అంటే ఒరిజినల్స్ అలాగే జిరాక్స్ కాపీ సెట్ అనేది ఉండాలి. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక జిరాక్స్ కాపీ సెట్ అనేది వీళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ కాదు, పోస్ట్ ద్వారా పంపించాలి. అది సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన అప్లికేషన్ ఫామ్ను మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ముందుగానే వీళ్ళు ఆ విషయం కూడా చెప్పారు. సో సెల్ఫ్ అటెస్టేషన్ లేకుండా నార్మల్గా కొంతమంది పంపించేస్తారు అప్లికేషన్ ఫామ్ని, అలా అయిన అప్లికేషన్స్ని అనేది రిజెక్ట్ చేస్తారు. సో అది కూడా ఇందులో ఇచ్చారు, చూసుకొని పంపించండి. అలాగే ఇంకా మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి కదా, ఇందులో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఫామ్లో కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఎలా అంటే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అండ్ ఆల్సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇయర్ పాస్ అయ్యారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా అందులో ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసిన తర్వాతనే ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. సో ఇది అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అన్నీ ఉన్నాయి, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.